శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. మహాశివరాత్రి మాఘమాసంలో కృష్ణపక్షాన అర్ధరాత్రి వ్యాపకమైన చతుర్దశి తిథిలో వస్తుంది. చతుర్దశి తిథి శివునికి ప్రీతికరమైనది. శివుడు ఆనాటి అర్ధరాత్రి కాలాన కోటి సూర్య సమప్రభతో లింగాకారంలో ఆవిర్భవించడం చేత దీనికి శివరాత్రి అనే పేరు వచ్చింది. దేవపూజ పగటిపూట కాక రాత్రిపూట సాగటం ఈ పండుగ ప్రత్యేకతలలో ఒకటి. మహాశివరాత్రి వ్రతాచరణ విధానాన్ని లింగపురాణంలో వివరించారు. శివరాత్రి నాడు జాగరణ చేస్తూ 4 జాముల్లోనూ 4 సార్లు శివపూజ సాగిస్తారు. మొదటి జాములో శివుణ్ణి పాలతో అభిషేకించాలి, పద్మాలతో పూజ చేయాలి, పెసరపప్పు బియ్యం కలిపి పులగం వండి శివుడికి నైవేద్యం అర్పించాలి, ఋగ్వేద మంత్రాలు చదవాలి. రెండో జాములో పెరుగుతో అభిషేకం చేయాలి, తులసి దళాలతో శివుణ్ణి అర్చించాలి, పాయసం నైవేద్యం పెట్టాలి, యజుర్వేద మంత్రాలు పఠించాలి. మూడో జాములో నేతితో అభిషేకించాలి, మారేడు దళాలతో శివుణ్ణి పూజించాలి, నువ్వుల పొడి కలిపిన తినుబండారం నైవేద్యంగా సమర్పించాలి, సామవేద మంత్రాలు చదవాలి. ఇక 4వ జాములో తేనెతో అభిషేకించాలి, నీలోత్పలాలతో పూజించాలి, కేవలం అన్నం నైవేద్యం పెట్టాలి, అధర్వణ వేద మంత్రాలు చదవాలి. అభిషేకం జరుగుతుండగా శివదర్శనం చేయటం మహాపుణ్యప్రదమని చెబుతారు. శివుడు అభిషేక ప్రియుడు కనుక పువ్వులు పళ్ళు సమర్పించడం కన్నా అభిషేకాలతో శివుడు త్వరగా సంతుష్టుడవుతాడు. శివమందిరంలో ప్రప్రథమంగా నందికి ప్రణమిల్లాలి. నిజానికి ఎద్దుకు బుద్ధి తక్కువని మన అభిప్రాయం. కాని నంది జ్ఞానస్వరూపుడైన శివుణ్ణి మోయటం వల్ల అందరి పూజలందుకునే అర్హత పొందింది. అలాగే మనం కూడా భగవద్జ్ఞానాన్ని మన మస్తిష్కంలో నిలుపుకోగలిగితే సర్వత్రా సన్మానింపబడతామన్నది దీని అంతరార్థం. శివ నిర్మాల్యాన్ని దాటిన మానవుడు శక్తిహీనుడవుతాడు. పుష్పదంతుడనే గంధర్వుడు పుష్పాలను దొంగిలించే వేళలో అజ్ఞానవశుడై శివ నిర్మాల్యాన్ని దాటాడు. ఫలితంగా అదృశ్యమయ్యే వాని శక్తి నాశనమవుతుంది. శక్తిహీనుడు కాగానే అతడు భగవన్మహిమను గానం చేశాడు. అదే శివమహిమన స్తోత్రం. దానితో పుష్పదంతునికి తిరిగి శక్తి లభిస్తుంది. మనం కూడా నిర్మాల్యాన్ని దాటకూడదు. అందుకే శివాలయానికి సంపూర్ణ ప్రదక్షిణ చేయరు. ఈ రహస్యాన్ని గ్రహించాలి. భగవదంకితమైన కార్యం లేదా జీవనం ఈ శివ నిర్మాల్యంలోకి పరిగణకు వస్తుంది. అలాంటి జీవనయాత్రలో చరించే మహాత్ముల కార్యాల విషయంలో ఇష్టానుసారం భాషించడమంటే శివ నిర్మాల్యాన్ని లంఘించడంతో సమానమే అవుతుంది. అలాంటి పాపకార్యాలను ఆచరించేవాడు ఎంతటి వాడైనా అల్పకాలంలోనే శక్తిహీనుడైపోతాడు. కనుక భగవదంకితమైన విత్త విషయంలో, భగవంతునికి సమర్పించిన కార్య విషయంలో, దేవాంకితమైన జీవనం విషయంలో మనం సావధానులమై సమ్మానభావంతో వ్యవహరించాలి. అలాంటి కార్యాలను, వాటిని ఆచరించేవారిని అవహేళన చేసే సమాజంలో అకాల మృత్యువు, కరువు కాటకాలు, భయాందోళనలు సామ్రాజ్యం చేస్తాయి. ఇది శాస్త్రవచనం. శివుడు బాలచంద్రుణ్ణి శిరస్సుపై ధరించాడు. బాలచంద్రుడు కర్మయోగానికి ప్రతీక. యథార్థమైన కర్మయోగిని మాత్రమే మహాదేవ భగవానుడు శిరస్సుపై ధరిస్తాడు. ఓం నమః శివాయ.